పెద్దలకి సభలో ఉన్న అందరికీ ముందుగా లెజెండరీ పొలిటీషియన్, లెజెండరీ లీడర్, ప్రజానాయకుడు ముచ్చర్ల సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు, ధిక్కార దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఏవి చెప్పడానికి లేదు. చరిత్రను ఎవరు నిర్మిస్తారు, సమాజాన్ని ఎవరు మారుస్తారు అనే ఒక సిద్ధాంత చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దేవుడు సమాజాన్ని నిర్మిస్తాడు కాబట్టి ఆ సమాజాన్ని మార్చడానికి వీల్లేదు అని, చరిత్రను కూడా దేవుడే నిర్మిస్తాడనే ఒక సిద్ధాంతం ఉన్నది. అది దైవ కేంద్ర చరిత్ర సిద్ధాంతం, చారిత్రక సిద్ధాంతం కాదు. వర్గాల మధ్యన ఘర్షణ జరుగుతుంది, ఆ వర్గ సంఘర్షణే చరిత్రకి కారణమవుతుంది, మార్పుకు కారణమవుతుంది అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కూడా ఉన్నది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే, మనిషి ప్రమేయం లేకుండా, మనిషి జోక్యం లేకుండా సమాజం మారదు. కాబట్టి చరిత్ర నిర్మాత వర్గాలు ఎంత నిజమో, చరిత్ర నిర్మాత మనిషి కూడా అంతే నిజము అని చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తెలంగాణ చరిత్ర నిర్మాణాన్ని మనము రాసుకుంటే అందులో మొదటి పేజీ, మొదటి పేరు ముచ్చర్ల సత్యనారాయణ గారిది రాసుకోవాలి. కొంతమంది చరిత్రను చదువుకుంటారు, కొంతమంది చరిత్రని రాస్తారు, కొంతమంది చరిత్రను నిర్మిస్తారు. ముచ్చర్ల సత్యనారాయణ గారు చరిత్రని నిర్మించారు. చరిత్రను నిర్మించడానికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. లొంగిపోయిన వాడెప్పుడు చరిత్రకి ఒక సంకేతంగా నిలబడు. చరిత్రకి లొంగిపోయిన వాడు, రాజీ పడ్డవాడెప్పుడు సమాజాన్ని మార్చలేడు. ఆ రాజీ లేనితనము, లొంగిపోనితనము కేవలం ప్రజల కోసము పరితపించే ప్రజానాయకుడికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రజానాయకుడే ముచ్చర్ల సత్యనారాయణ గారు. పృథ్వీరాజన్నతోటి నేను ఎప్పుడు గొడవ పడుతూ ఉంటా, ఏందే నీ పంచాయతీ అని. పృథ్వీరాజన్నలో ఉన్న ఆ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందా అని నేను ఆలోచిస్తే అది మొత్తం ముచ్చర్ల సత్యనారాయణ గారి నుంచి వచ్చింది. ఆయన అధికారం కోసం రాజీ పడలేదు, పదవుల కోసం ఆయన రాజీ పడలేదు. తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణకి న్యాయం జరగాలని, తెలంగాణకి చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన అన్నింటినీ వదులుకోవడానికి, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన ధిక్కారానికి ఒక సంకేతంగా, ఒక ప్రతీకగా మారిపోయాడు. ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితాన్ని 3 దశల్లో చూడాలి. సత్యనారాయణ గారు పుట్టినప్పుడు స్వతంత్రం కోసం పెనుగులాట, తెలంగాణలో నిజాం రాజు పరిపాలన అంతరించి, దొరలు, భూస్వాముల, జమీందారుల పరిపాలన అంతరించి, వాళ్ళ దోపిడీ అంతరించి, పేద ప్రజలందరూ సంతోషంగా సౌభాగ్యంతో బతికే ఒక తెలంగాణ కోసం పెనుగులాడుతున్న కాలం అది. పెనుగులాట మాత్రమే కాదు, నిజాం రాజు సైన్యానికి, రజాకారుల సైన్యానికి కుత్తుకలనిస్తూ, నెత్తురు బారిస్తూ ఈ తెలంగాణ సమాజాన్ని విముక్తి చేయడం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న కాలము ముచ్చర్ల సత్యనారాయణ గారు పుట్టిన కాలము, పెరిగిన కాలం, చదువుకున్న కాలం. ఆ పోరాటం విజయవంతమయ్యి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, హైదరాబాదు రాష్ట్రంలోనే తాను ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లోనే రాబోయే ప్రమాదాన్ని గ్రహించి ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు కబ్జా చేసే అవకాశం ఉన్నదని తన ఇంటర్మీడియట్ రోజుల్లోనే గుర్తించి విద్యార్థుల్ని ఆర్గనైజ్ చేస్తూ తెలంగాణ చైతన్యాన్ని పెంపొందించినటువంటి ఒక దార్శనికుడు, ముందు చూపు కలిగినటువంటి నాయకుడు, యువ నాయకుడు. ఒక యువకుడిగా రాబోయే ప్రమాదాన్ని పసిగట్టినాడు. యువకుడిగా సమాజాన్ని ఆర్గనైజ్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదనని ముందే గమనించి
మనము తెలుగు వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళము. భాష పేరు మీద మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సోదరులారా మేల్కోండి, మేల్కోకపోతే మోసపోతారు అని చెప్పినవాడు, హెచ్చరించినవాడు, తల్లి కోడిలాగా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసినవాడు ముచ్చర్ల సత్యనారాయణ గారు. అనుకున్నట్టుగానే జరిగింది. స్వతంత్రం కోసము ఏ మహానుభావులైతే తమ జీవితాల్ని తృణప్రాయంగా భావించి బలిదానం ఇచ్చారో, జైలు పాలయ్యారో, వాళ్ళు కన్న కలలేవి కూడా నిజం కాకపోగా ప్రజల కష్టాలన్నీ పెరుగుతున్నప్పుడు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ రక్తాన్నైతే చిందించి ఈ హైదరాబాదు రాజ్యాన్ని విముక్తి చేశారో అదే ప్రజలు తిరిగి మళ్ళీ ఈ దొరల జమీందారుల పరిపాలనలో నలిగిపోతున్నప్పుడు ఆ పేద ప్రజల పక్షాన, ఆ శ్రమజీవుల పక్షాన, ఆ బహుజన వర్గాల పక్షాన నిలబడి గొంతెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి, పోరాడినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. తెలంగాణ ఉద్యమంలోకి అందరినీ ఆహ్వానించడమే కాదు, దానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు. మర్రి చెన్నారెడ్డిని ఉద్యమంలోకి ఆహ్వానించడమే కాదు, మర్రి చెన్నారెడ్డి చేసిన ద్రోహాన్ని ప్రజల మధ్యన నిలబడి ఎండగట్టిన వాడు కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారు. కాబట్టి ఎవరు ద్రోహం చేసినా, ఎవరు తప్పు చేసినా, ఎవరు ఈ తెలంగాణకి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నా ఏనాడు సహించలేని, ఏనాడు రాజీ పడని అసలు సిసలైన నిఖార్సైన ధిక్కార పతాకము మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఎంతమంది బలిదానం చేస్తే ఈ తెలంగాణ వచ్చింది, ఎంతమంది తమ ప్రాణాలు అర్పిస్తే ఈ తెలంగాణ వచ్చింది. ఒక దొమ్మరోళ్ళ పిల్లగాడు, వరంగల్ జిల్లాలో ఒక దొమ్మరోళ్ళ పిల్లగాడు ఏ విధంగానైతే శ్రీకాంతాచారి తన ఒళ్ళును కాలబెట్టుకొని తన ప్రాణాలు ఇచ్చాడు, అదే విధంగా ఒక దొమ్మరోళ్ళ కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు వరంగల్ జిల్లాలో ప్రాణాలు అర్పించాడు, కాలబెట్టుకొని చచ్చిపోయాడు. వందలాది మంది తెలంగాణ విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలు బలి ఇచ్చి సాధించుకున్న ఈ తెలంగాణ ఈరోజు ఏమవుతున్నారు? ఎవరి పాలైంది ఈ తెలంగాణ? కేవలం కేసీఆర్ పాలు మాత్రమే అయ్యిందా? మార్వాడోళ్ళ పాలు కాలేదా? పక్క రాష్ట్రం వచ్చిన వాళ్ళ పాలు కాలేదా? ఉత్తరాది నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు, దోపిడీదారులు గల్లీ గల్లీలోకి వచ్చి మన పల్లెల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంటే ఉత్తరాది సంపన్న వర్గాల పాలు కాలేదు. తెలంగాణ వనరుల్ని కాపాడడానికి, తెలంగాణ మార్కెట్ని కాపాడడానికి, తెలంగాణలో ఉన్న నీళ్లు, ఆర్థిక వనరుల్ని తెలంగాణ ప్రజలకే పోరాడుతున్న ఒక అద్భుతమైన గారి సుపుత్రుడు అన్న పృథ్వీరాజ్ యాదవ్ గారు. రాజీ పడ్డాడా? రేవంత్ రెడ్డి తన స్నేహితుడు, క్లాస్మేట్, కానీ నా ఫ్రెండే సింహాసనం మీద కూర్చున్నాడని ఆగాడా? ఆగలేదే. ఆగకపోగా రోజు ఒక పోరాటం, రోజు ప్రజల కోసం పోరాటం, రోజు ప్రజల కోసం ప్రభుత్వంతో యుద్ధం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెగింపు? సంకల్ప బలం, ప్రజల కోసం బతకాలన్న సంకల్ప బలం, ఈ సమాజాన్ని మార్చడానికి నేనొక్కనైనా నిలబడాలన్న సంకల్పం. నా తండ్రి మొదలుపెట్టిన ఉద్యమాన్ని, నా తండ్రి మొదలుపెట్టిన ఈ మార్పుని అటువంటి సంకల్పం చాలా మంది తండ్రులు జీవితాంతము త్యాగము చేసి, పోరాటం చేసి ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు. కానీ వారసులు అసమర్థులైతే ఆ తండ్రి నేల మీద పడి పాతాళంలోకి వెళ్ళిపోతాడు. కానీ కొడుకు సమర్థుడైతే, కొడుకు తండ్రి నుంచి అసలు సిసలైన స్ఫూర్తిని, చైతన్యాన్ని అందిపుచ్చుకుంటే అతడు ఆ తండ్రి చేసిన పోరాటాన్ని, ఆ తండ్రి చేసిన త్యాగాన్ని ప్రజలకి అందించడానికి ఒక దివిటీలాగా వెలిగిపోతాడు. ఒక క్రాంతి జ్యోతిలాగా పృథ్వీరాజు నిలబడ్డాడు. నేను తనని ముఖస్థుతి కోసం పొగడట్లేదు, తనని కీర్తించడం కోసం నేను మాట్లాడట్లేదు.
ఏ తండ్రి గొప్పతనమైనా ఎక్కడ నిలబడుతుందంటే ఆ తండ్రికి పుట్టిన కొడుకులు బిడ్డలు ఆ తండ్రి ఆశయాలని సాధించడం కోసము సంకల్పం తీసుకొని అంకితమవుతారు. వాళ్ళే అసలు సిసలైన వారసులు. తండ్రికి కేవలం భౌతికంగా వారసులుగా ఉండలేరు. తండ్రికి ఆస్తికి వారసులు కావచ్చు, శరీరానికి వారసులు కావచ్చు, ఆలోచనకి వారసులుగా ఉండడము అంత ఈజీ కాదు సోదరులారా. ఆశయాలకి వారసులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు. ఆశయాలకి వారసులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు. అలాంటి ఒక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మిత్రుడు మా సోదరుడు అన్న పృథ్వీరాజ్ యాదవ్ గారు. మన కోసం ప్రాణాలిచ్చిన మన పూర్వీకులు, ఈ దేశం కోసం ప్రాణాలిచ్చిన మన పూర్వీకులు, ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మన సమకాలీకులు మన సమాజాన్ని కాపాడుకోమని వాళ్ళు మరణించి మనకి ఉపదేశం ఇస్తున్నారు, సందేశం ఇస్తున్నారు. మాడభూషి శ్రీధర్ సార్ చాలా విషయాలు చెప్పాలనుకున్నాడు, పాపం ఆయన ఎడిట్ చేసుకున్నాడు. ఈ దేశం ప్రమాదంలో ఉన్నది మతోన్మాదుల వల్ల. ఈ దేశం ప్రమాదంలో ఉన్నది నిరంకుశ పాలకుల వల్ల. ఈ రాష్ట్రం ప్రమాదంలో ఉన్నది పక్క రాష్ట్రాలకి ఒత్తాసు పలుకుతున్న పాలక వర్గం వల్ల. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. పక్క రాష్ట్రాలకి ఊడిగం చేసే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మనము, మన ప్రభుత్వమైన దేశ ప్రభుత్వమైన ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ప్రశ్నించడానికి ఒక్క క్షణం కూడా వెనకాడడానికి వీల్లేదు మిత్రులారా. అదే అసలు సిసలైన దేశభక్తి, అదే అసలు సిసలైన తెలంగాణ ప్రేమ మిత్రులారా. అలాంటి ప్రేమ ముంచర్ల సత్యనారాయణ గారికి గుండెల నిండి ఉన్నది. అలాంటి సంకల్పం, త్యాగనిరతి, అంకిత భావం ముచ్చర్ల సత్యనారాయణ గారికి శరీరం నిండా ఉన్నది, ఆత్మ నిండా ఉన్నది. అలాంటి బలము, సంకల్ప బలము మీలో ఉంటే మనం అందరం కలిసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్స్ అన్న. తెలంగాణలో యువతరం మొత్తం ప్రతి ఉపన్యాసాన్ని పొల్లుపోకుండా వినాలి మొత్తం అందరూ. ఎస్ అన్న చెప్పిన దానికి